హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. మరి ఈ వీడియోలో నిన్న జరిగినటువంటి ఏపీ టెట్ 2024 6వ తారీఖు జరిగిన ప్రశ్నపత్రాల్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్పై విశ్లేషణ అండి. చాలా అంటే చాలా ఈజీగా వచ్చింది పేపర్. ఇక మిగతా పేపర్లు కూడా ఎలా వస్తాయనే భయం మీకు అవసరం లేదండి. చాలా ఈజీగా ఉన్నాయి ఇవి. మరి కొన్ని బిట్స్ నాకు అందిన మేరకు మీకు అందిస్తున్నాను. తప్పకుండా ఇది ఆన్సర్స్ ఒకసారి చూసుకోండి. ఇక తదుపరి పేపర్లు కూడా చాలా ఈజీగా వస్తాయని అనిపిస్తోంది ఈ పేపర్ని బట్టి చూస్తే. మరి ఒక్కసారి ఆన్సర్స్ మీరు ఎనలైజ్ చేసుకోండి. ఒక్కసారి చూడండి అమ్మా. మరి ఫస్ట్ టైం వీడియో చూసినటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. తెలుగు బోధన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు తెలుగులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు వెంటనే ఆన్సర్స్ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, నిన్న టెట్ పేపర్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అండి ఇవి. వెండి గొలుసు వేయడమే కానీ తీయడం లేదు అని ఇచ్చారు. ఇది 3వ తరగతి పాఠంలో ఉంది. కానీ ఇది ఎలా ఇచ్చాడంటే కన్ఫ్యూజ్ చేయడానికి మరి పొడుపు కథ. ఇది వెండి గొలుసు వేయడమే కానీ తీయటం లేదు లేదా తీయటం రాదు అనేది ఇది పొడుపు కథ అండి. ఆన్సర్ వచ్చేసి ముగ్గు వస్తుంది. కొరకు అనేది ఏ విభక్తి? కొరకు అనేది చతుర్థి విభక్తి. దివ్య అనే పదానికి ప్రకృతి. దివ్య అనే పదానికి ప్రకృతి ఏమొస్తుందండి? దీపం. ఎంత ఈజీగా ఉన్నాయో చూడండి ఆన్సర్స్. దేశ చరిత్ర అనే దానికి విగ్రహవాక్యం ఏమొస్తుంది? విగ్రహవాక్యం చూస్తే మనం దేశం యొక్క చరిత్ర అనేది వస్తుంది. మరి కిన్కొని యొక్క లోపలన అనేది ఉంది కాబట్టి ప్రత్యయాలు యొక్క అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ షష్ఠి విభక్తి. ఇక్కడ మరి పెదవి సహాయంతో పలికే అటువంటి అక్షరాలండి అడిగాడు. పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఏమంటారు? వాటిని ఓష్ట్యాలు అంటాం. ఆ ఓష్ట్యాలు అంటే ఏంటి అంటే పాప, బాబా, మా అనే 5 కూడా ఓష్ట్యాలు అంటాం. ఇక్కడ చూడండి, ఇంకా చిన్న చాలా ఈజీ బాసుదల్ పదంలో గల గణాలు అడిగాడు. చాలా కష్టమైనటువంటి గణం కూడా కాదండి. ఇక్కడ చూడండి, బా అంటే దీర్ఘం వచ్చింది, గురువు. సు అంటే లఘు వచ్చింది. ఇక్కడ పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరం వచ్చింది కాబట్టి గురువు. బాసుదల్ అంటే గురువు, లఘువు, గురువు వచ్చింది. గురువు, లఘువు, గురువు, రగనం వస్తుంది. ఇక్కడ చెన్ను పదానికి అర్థం అడిగాడండి. చెన్ను పదానికి అర్థం ఏంటి అంటే అందమైన అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, పితృణం సంధి అడిగాడు. ఎంత ఈజీగా అడిగాడు చూడండి. పితృణం సంధి. సంధి అంటే పితృ ప్లస్ రుణం. పితృ ప్లస్ రుణం వస్తుంది. ఈ పితృ ప్లస్ రుణం అంటే ప్లస్ కంటే ముందు రుకారం ఉంది. పితృ ఇలా అయినా రాయొచ్చండి, ఇక్కడ ఋతు అయినా పెట్టచ్చు. ఎలా అయినా రుకారమే మనకు వచ్చేది. పితృ ప్లస్ రుణం ప్లస్ తర్వాత కూడా మనకి రు వచ్చింది. రు ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు రు అయింది కాబట్టి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు సవర్ణాచుల పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం బాగు అని అంటాం కదా. ఇక్కడ రూకి రు పరమైంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అంటాం. స్త్రీలను గురించి తెలిపే పదాలను ఏమంటాము అంటే మహతి వాచకం. ఆన్సర్స్ అండి ఇవి. మహతి వాచకం నిన్న టెట్లో వచ్చినటువంటి పేపర్లో తెలుగు బిట్స్ అండి ఇవి. స్త్రీలను గురించి తెలిపేటువంటి పదాలను మహతి వాచకం అంటాం. ఇక్కడ మధ్యమ పురుష సర్వనామ పదాలు. నాకు అంటే మన గురించి మనం చెప్పుకునేది ఉత్తమ పురుష, ఎదుటి వాళ్ళ గురించి చెప్పేది మధ్యమ పురుష, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ గురించి చెప్పేది ప్రథమ పురుష అంటాం. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు అంటే మధ్యమ పురుష సర్వనామ పదాలు. మధ్యమ పురుష అంటే మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి కదా చెప్పేది. నీవు, మీరు వస్తుందండి ఆన్సర్. ఇక్కడ దళము అనే దానికి పర్యాయ పదాలు. దళము అంటే ఆకు, పత్రం అనే పర్యాయ పదాలు వస్తాయండి. ఇక్కడ 12వది అచ్చులకు గల మరొక పేరు. ఎంత నార్మల్గా అడిగాడండి ప్రశ్నలు మాత్రం. అసలు
ఈ పేపర్ చూస్తే ఇది ఒక అంటే టెట్ పేపర్ ఎంత హార్డ్గా ఉంటుందో అని మనం అనుకుంటాం, కానీ చాలా ఈజీగా అడిగాడు. అచ్చులకు గల మరొక పేరు స్వరాలు, ప్రాణాలు. మరి అదే హల్లులకు వ్యంజనములు, ప్రాణులు అంటామండి. ఎవరి గురించి వారు రాసుకునేది స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ అంటాం. ఎవరికి సంబంధించిన విషయాలను వాళ్ళు ఒక కథలాగా రాసుకుంటే స్వీయ చరిత్ర, ఆత్మకథ. ఇక్కడ చూడండి, తొలి తెలుగు యాత్రా చరిత్ర మనకి 7th క్లాస్లో ఇచ్చుంటాడు. ఇప్పుడు అంటే బుక్స్ మారాయి, కానీ తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్ర అండి. దీన్ని రాసినటువంటి వారు ఏనుగుల వీరస్వామి గారు. మరి ఈ పేపర్ చూస్తే అసలు మన టెన్షన్ అంతా కూడా పోయి తదుపరి పేపర్లన్నీ కూడా చాలా చక్కగా రాసేందుకు ఇవి చక్కగా మనకి అనుకూలంగా ఉంది. చాలా ఈజీ ప్రశ్నలు. మళ్ళొక్కసారి ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చేశారా నిన్న అనేది ఒకసారి చూసుకోండి. ఇక మీకు తెలుగులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మరి తెలుగు బోధన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీటి ఆన్సర్స్ కూడా మీరు కమెంట్లో తెలియచేయండి. వెంటనే నేను చేసేటి ప్రతి వీడియో కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.